హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. నేనైతే ఒక 10 రకాల దోశలు అన్నవి ఇంట్లో ట్రై చేశాను. ఇంకా చాలా మంది ఒక మ్యాక్సిమం తెలిసినవి ఒక 20 రకాల దోశలు ఇంట్లో చేసుకొని కానీ బయట హోటల్స్కి వెళ్ళి కానీ మనం తిని ఉంటాము. కానీ ఇక్కడ ఈ దోశ ఎక్స్ప్రెస్ షాప్లో ఏంటంటే దగ్గర 99 రకాలు 99 వెరైటీస్ ఉన్నాయి దోశల్లో. నేను ఫస్ట్ ఆ బోర్డ్ చూడగానే దోశల్లో 99 రకాలు అసలు ఉంటాయా, ఇన్ని ఎలా చేశారో అని ఆ మెనూ తీసుకొని ఫస్ట్ ఆ మెనూ అన్నది నేను ఎగ్జైటింగ్గా చూసాను. అందులో వచ్చేసి పన్నీర్ దోశ, చీజ్ దోశ, క్యాజు పన్నీర్ దోశ, ఇంకా మష్రూమ్ దోశ, ఇవన్నీ కూడా ఉన్నాయి చాలాను. నాకు ఆ మెనూ చదవడానికి దగ్గర ఒక 5 minutes టైం పట్టింది. ఇక్కడ అయితే చాలా బాగుంది, హెల్దీగా చేశారు. బట్ ఇది విడిగా షాప్ కాదు, ఇది రోడ్డు మీద బయట అక్కడ ఆర్కే బీచ్ దగ్గర నుంచి వస్తే పార్క్ హోటల్ ఉంటుంది కదా, ఉడా పార్క్ కి ఆర్కే బీచ్ కి మధ్యలో పార్క్ హోటల్ కి ఆపోజిట్ రోడ్ లో చిన్వాల్టేర్ వెళ్ళే రూట్ లో ఇది ఉంటుంది అనమాట. రోడ్ సైడ్ ఈవినింగ్ నుంచి ఉంటుంది ఈ షాప్ అన్నది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వైజాగ్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఈ దోశ అన్నది ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు వాళ్ళు చేసిన దానికి. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చట్నీలు కూడా 2 గట్టి చట్నీలు ఇచ్చారు. ఒకటేమో పలుకుల చట్నీ ఇచ్చారు, ఇంకొకటేమో కొబ్బరి చట్నీ ప్లస్ కరివేపాకు అవన్నీ వేసి చాలా మంచి చట్నీ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది. బట్ ఇందులో మసాలాలు గట్రా ఏమి పొడులు ఏమి జల్లలేదు. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. అందులో ఓన్లీ అట్ల పిండి వేసి అక్కడ చూపించిన ఐటమ్స్ అవన్నీ కూడా మనం ఏ టైప్ ఆఫ్ దోశ ఆర్డర్ ఇస్తే దానికి సంబంధించినవన్నీ కూడా అందులో వేసి ఓన్లీ ఆ పక్కన రెడ్గా కనిపిస్తుంది కదా ఒక గిన్నెలో, అది టమాటో చట్నీ అంట. ఓన్లీ అది ఒక్కటే వేసి స్ప్రెడ్ చేసి దోశ అంతా ఇచ్చే. మేమైతే ఇంటికి పార్సిల్ తెచ్చేసుకున్నాము, ఎందుకంటే అక్కడ పిల్లలతోటి కొంచెం తినడం గట్టా ఇబ్బంది. ఇంకా అప్పటికే మేము లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. సో అందుకనే ఇంక మేము ఇంటికి వచ్చేయాలి. మేము క్యాజువల్గా వెళ్ళాము, తినడానికని కోసం వెళ్ళలేదు. సో అందుకే ఇంకా మేమేమి వాటర్ అవన్నీ కూడా క్యారీ చేయలేదు. అందుకనే మేము ఇంటికి వచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి ఇంటికి తెచ్చేసుకున్నాము. మాకైతే ఓపెన్ చేసిన తర్వాత ఆ స్మెల్కి అసలు చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు కూడా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పటి వరకు ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు ట్రై చేస్తే కనుక నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ దోశ అన్నది వైజాగ్ వస్తే మటుకు కంపల్సరీగా తినండి. అంటే 99 రకాలు ఒకే ప్లేస్లో అంటే నాకైతే వావ్ అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది. మా చిన్నోడైతే ఆ దోశ చూసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా నేనే తింటాను అనేసి మొత్తం బాక్స్ అంతా కూడా వాడు తీసేసుకున్నాడు. మా చిన్నోడికి ఆశలావు పేకసనం లాగా వాడు ఏంటంటే అస్సలు తినలేదు. చిన్న మొక్క తినేసి ఇంక తర్వాత వదిలేసాడు. ఇంకా మేము తినేసామన్నమాట. చాలా వెరైటీగా ఉన్నాయి కదా దోశలు. నేనైతే ఈ దోశ రెసిపీని ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.